Hello everyone, what we have seen in the last video, so we have seen percentages and their fraction values and some problems. Yes or no? Yes. So in this video also we will see some more problems. So what is the problem here? Let's see. So ఏమి ఇచ్చారు ఇక్కడ ప్రాబ్లం? Two numbers are respectively 20% and 25% lower than a third number. By how much percentage is the second number lower than the first? ఓకేనా? సో ఏమంటున్నారు ఇక్కడ 3 నెంబర్స్ అయితే ఉన్నాయంట. సో ఫర్ సపోజ్ నేను ఆ 3 నెంబర్స్ని ఏ బి సి అనుకుంటున్నా. సో థర్డ్ నెంబర్ అయితే తెలీదు. థర్డ్ నెంబర్ నేను 100% అనుకుంటున్నా. ఎందుకు థర్డ్ నెంబర్ని 100% అనుకోవాలి? వీళ్ళు ఏమంటున్నారు, రిలేషన్ ఎలా ఉందంట, థర్డ్ నెంబర్ మీద 20% అండ్ 25% తక్కువ అంట. సో కాబట్టి మనకి బేస్ ఏంటి ఇక్కడ, థర్డ్ నెంబర్ అని. సో కాబట్టి ఆ థర్డ్ నెంబర్ నేను ఏమనుకున్నా, 100% అనుకుంటున్నా. ఎంత తక్కువ అంట, ఫస్ట్ నెంబరు 20% తక్కువ అంట. అంటే 100 - 20 80% అనేది ఫస్ట్ నెంబర్. అలానే సెకండ్ నెంబర్ ఎంత తక్కువ అంట, 25% తక్కువ అంట. అంటే 100 - 25 75%. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి, మనం రేషియో తెలుసుకోవాలి. ఇక్కడ ఎన్ని టైమ్స్, 5 16 టైమ్స్, ఇక్కడ 5 15 టైమ్స్, ఇక్కడ 20. సో A:B:C రేషియో ఏమొస్తుంది, 16:15:20. మనల్ని ఏం అడుగుతున్నారు, బై హౌ మచ్ పర్సంటేజ్ ఈస్ ద సెకండ్ నెంబర్ లోయర్ దెన్ ద ఫస్ట్. సో ఫస్ట్ నెంబర్ మీద సెకండ్ నెంబర్ అనేది ఎంత తక్కువ అంటున్నారు. ఫస్ట్ నెంబర్ ఎంత, 16, సెకండ్ నెంబర్ ఎంత, 15. అంటే ఫస్ట్ నెంబర్ మీద సెకండ్ నెంబర్ ఎంత తక్కువ ఉంది, ఇక్కడేమో 16 ఉంది, ఇక్కడేమో 15 ఉంది. అంటే ఎంత తక్కువ ఉంది, 1 తక్కువ ఉంది కదా. సో 16కి 15కి డిఫరెన్స్ ఎంత, 1 తక్కువ ఉంది. దేని మీద, ఫస్ట్ మీద. వాళ్ళు అడిగింది ఏంటి, దాన్ ద ఫస్ట్, అంటే ఫస్ట్ మీద అని. సో కాబట్టి ఫస్ట్ నెంబర్ ఎంత, 16. సో కాబట్టి 1/16 ఇంటూ పర్సంటేజ్ కదా మనం అడుగుతుంది, కాబట్టి ఇంటూ 100. సో 1/16కి ఏంటి చెప్పండి పర్సంటేజ్ వాల్యూ, 6 1/4% లేదా 6.25%. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది, 6.25%. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, టూ నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ 12 1/2% and 25% more than a third number. The first number as a percentage of the second number is. సో ఇది కూడా సేమ్ లాస్ట్ ప్రాబ్లం లాగే, బట్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ కూడా 3 నెంబర్స్ A, B, C. సో సేమ్ థర్డ్ నెంబర్ బేస్ మీద. సో థర్డ్ నెంబర్ మీద ఎంతో ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. ఇక్కడ మోర్ అన్నారు, ఇంతకేమన్నారు, లెస్ అన్నారు. ఓకే, అది కూడా ఓకే. డిఫరెన్స్ అనేది అక్కడ లెస్ అన్నారు, ఇక్కడ మోర్ అన్నారు. బట్ ఇక్కడ ఏముంది, 12 1/2%. సో ఇక్కడ బేస్ వాల్యూ ఏం తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది ప్రాబ్లము, ఫ్రాక్షన్ వాల్యూ తీసుకుంటే ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏముంది, 12.5% ఉంది. ఇంతకు మనకి 2 పర్సంటేజ్ వాల్యూస్, అంటే 20%, 25%, 30, 40 అలా అనమాట. ఇక్కడ ఏమొచ్చింది, 1/2%, అంటే 12 1/2% వచ్చింది. కాబట్టి ఏం తీసుకోవచ్చు ఇక్కడ, బేస్ వాల్యూ ఇది 1 పార్ట్గా తీసుకోవాలి. సో 1 పార్ట్గా తీసుకుంటే ఏమంటున్నారు, ఫస్ట్ నెంబర్ అనేది 12 1/2% మోర్. అంటే 12 1/2% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, 1/8. అంటే 1/8 ప్లస్ 1/8 అంటే 8 పార్ట్స్ కాదు, 8 + 1 9 పార్ట్స్, అంటే 9/8 అని. ఓకేనా? మోర్ కదా అనింది. అలానే ఇక్కడ 25% మోర్, అంటే ప్లస్ 1/4. సో 4 ఉండాల్సింది 4 కాదు, 5/4 అంట. 4 + 1 5/4. ఇది మాత్రం 1 పార్టే. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం, 9/8 5/4 1. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, 4 8కి ఎల్సిఎం 8 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ 9, ఇక్కడ 4 కదా. సో 8 అయితే 2 ఉంటుంది. సో 2 5s are 10. ఇక్కడ డైరెక్ట్గా 8తో మల్టిప్లై అవుతుంది. సో రేషియో ఏమవుతుంది, 9:10:8 అవుతుంది. వాళ్ళు ఏమడుగుతున్నారు, ద ఫస్ట్ నెంబర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఎంత, 9 పార్ట్స్. సో కాబట్టి 9 బై యాజ్ ఎ సెకండ్ నెంబర్ ఎంత, 10. సో కాబట్టి డివైడెడ్ బై 10 ఇంటూ 100. ఓకేనా? సో పర్సంటేజ్ కదా అడుగుతుంది, కాబట్టి ఇంటూ 100 వేయాలి. సో ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్. సో టోటల్ 90%. సో ఆన్సర్ ఏమవుతుంది, 90%. సో ఇది కూడా మనం ఏబీసీని పర్సంటేజ్గా తీసుకోవచ్చు, 100% అని తీసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 12.5% కాబట్టి 100 + 12.5 112.5%. ఇక్కడ 25% మోర్ కాబట్టి 100 + 25 125%. సో దీన్ని 1125 చేయాలి, ఇది 1250 చేయాలి, అప్పుడు ఇది 1000 అవుతుంది. సో దీన్ని మళ్ళీ రేషియో కనుక్కోవాలంటే మనకి క్యాలిక్యులేషన్ చాలా ఎక్కువైపోతుంది కదా. సో దీన్ని క్యాన్సిల్ చేయాలంటే మనకి మళ్ళీ టైం టేకెన్. సో కాబట్టి ఏం చేయొచ్చు, ఎప్పుడైతే మనకి ఫ్రాక్షన్గా కనిపిస్తుందో క్వశ్చన్లో, వీ కెన్ ఈజీలీ టేక్ ద ఫ్రాక్షన్ వాల్యూస్. అంటే ఎలా అయితే మనం పర్సంటేజ్ తీసుకున్నప్పుడు బేస్ వాల్యూ 100% తీసుకుంటామో, అలానే ఫ్రాక్షన్ వాల్యూస్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి, బేస్ వాల్యూ 1 పార్ట్గా తీసుకోవాలి. ఓకేనా? 1 పార్ట్. ఇక్కడ ఏమంటున్నారు, 12 1/2% మోర్, కాబట్టి ప్లస్ 1/8. ప్లస్ 1/8 అంటే 9/8 అని. అంటే 8 కాదు, 8 + 1 9 అని ఇంక్రీజ్ అయింది కదా మరి. అలానే 1/4 కాదు, ప్లస్ 1/4 అంటే 4 కాదు 5/4 అని.
ఓకేనా. సో ఈ స్టెప్ అసలు వేయకూడదు, ఈ స్టెప్ వేయకుండా డైరెక్ట్గా 9/8 5/4 అని వేసేయాలి. ఓకేనా. అప్పుడు మన ఎల్సిఎం తీసుకొని జస్ట్ ఈ 2 స్టెప్స్ వేసి డైరెక్ట్గా 90% అని చెప్పాలి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. ప్రాబ్లమ్ 76% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఆర్ బాయ్స్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈస్ 204 దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్. సో ఒక స్కూల్లో బాయ్స్ గర్ల్స్ ఉన్నారంట. అయితే బాయ్స్ వచ్చేసరికి పర్సంటేజ్ వాల్యూ ఇచ్చారు, గర్ల్స్ వచ్చేసరికి ఒక న్యూమరికల్ వాల్యూ ఇచ్చారు. అయితే మనల్ని టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు మన బేస్ వాల్యూ ఏం తీసుకోవచ్చు చెప్పండి ఈజీగా. ఇక్కడ మనకి ఫ్రాక్షన్ వాల్యూస్ కనపడుతున్నాయా, ఫ్రాక్షన్ వాల్యూ పర్సంటేజెస్ లేదు. సో కాబట్టి బేస్ వాల్యూ ఏం తీసుకోవచ్చు, 100% తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ బాయ్స్ గర్ల్స్, బాయ్స్ ఎంతమంది అంట 76%. అప్పుడు గర్ల్స్ ఎంతమంది అవుతారు చెప్పండి, 24% అవుతారు. సో ఆ వాల్యూ ఎంత ఇచ్చారు, 204 అని ఇచ్చారు. మనల్ని ఏమడుగుతున్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే 100% ఎంత అని. ఓకేనా. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ని టైమ్స్ చెప్పండి, 12 2s 24, 12 1 is 12, 8 4 84 అంటే 12 7s are 84. సో కాబట్టి ఇంకా 2 into 50. ఓకేనా. సో 17 into 50. సో ఏమవుతుంది, 17 5s are 85. సో కాబట్టి 850 అవుతారు. ఓకేనా. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, 850. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి. In an examination, 65% of total examinees passed. If the number of failures is 420, then the total number of examinees are. సో ఇక్కడ కూడా టోటల్ ఎగ్జామినీస్ 100% అనుకుంటున్నా. దీంట్లో పాస్డ్ ఫెయిల్డ్ ఇచ్చారు. పాస్డ్ ఎంతమంది, 65% అంట. అప్పుడు ఫెయిల్ ఎంతమంది అవుతారు, 35%. అంతే కదా, 100 - 65 35%. అది ఎంత అని ఇచ్చారు, 420 అని ఇచ్చారు. మనల్ని ఏమడుగుతున్నారు, టోటల్ ఎగ్జామినీస్ అంటే 100% ఎంత. సేమ్ లాస్ట్ ప్రాబ్లం లాగే, కాకపోతే అక్కడ మెన్షన్ చేసిన వర్డ్స్ వేరు. అక్కడ ఏమి ఇచ్చారు, ఒక స్కూల్, ఒక బాయ్స్ గర్ల్స్ ఇచ్చారు. ఇక్కడ ఎగ్జామినేషన్స్ పాజిటివ్ ఫెయిల్డ్ ఇచ్చారు. అలానే ఒక కంపెనీ ఇచ్చి ఒక సిఏ సెక్షన్ ఇంతమంది, ఒక మేనేజర్స్ ఇంతమంది అని ఇస్తారు. అంతే, అడిగే ప్రాబ్లం వేరుగా ఉంటుంది కానీ మనం చేసే స్టెప్స్ మాత్రం సేమ్ అనమాట. సో చూడండి, ఇక్కడ ఎన్ని టైమ్స్, 7 5 7 6. ఇక్కడ ఎన్ని టైమ్స్, 5 12 టైమ్స్. సో టోటల్ ఎంతమంది అప్పుడు, 12 into 100. సో 1200. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం. The boys and girls in a college are in the ratio 3:2. If 20% of the boys and 25% of the girls are adults, then the percentage of students who are not adults. సో మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి డిఐలో వస్తూ ఉంటాయి. ఓకేనా. మన లాస్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఈ ప్రాబ్లం కానీ డిఐస్లో ఇస్తూ ఉంటారు. ఓకేనా. డేటా ఇంటర్ప్రిటేషన్లో ఇస్తూ ఉంటారు. సో అక్కడ మీరు ఈజీగా చేయాలి ఇవన్నీ. ఒక డిఐ ఇచ్చి 5 క్వశ్చన్స్ ఇస్తారు కదా, ఆ 5 క్వశ్చన్స్ వీటి మీదే బేస్ అయి ఉంటాయి అనమాట. సో చూడండి ఏమని ఇచ్చారు, ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ కాలేజ్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. సో ఒక బాయ్స్ గర్ల్స్ 3:2 రేషియోలో ఉన్నారంట. సో నేను సపోజ్ ఇది 30 20 వేసుకుంటున్నా. ఓకేనా. మీరు 300 200 అయినా వేసుకోవచ్చు, 3000 2000 అయినా వేసుకోవచ్చు, మనం చేసేదాన్ని బట్టి. ఓకేనా. నేను జస్ట్ క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడం కోసం 30 20 అని వేసుకుంటున్నా. ఎందుకని ఏమంటున్నారు, ఇక్కడ బాయ్స్ గర్ల్స్ ఉన్నారు. ఆ బాయ్స్ గర్ల్స్లో కూడా అడల్ట్స్ నాట్ అడల్ట్స్. అంటే బాయ్స్లో కొంతమంది బాయ్స్ ఏమో అడల్ట్స్ అంట, ఇంకొంతమంది బాయ్స్ ఏమో నాట్ అడల్ట్స్ అంటే అడల్ట్స్ కాని వాళ్ళు. అలానే గర్ల్స్లో కూడా అడల్ట్స్ నాట్ అడల్ట్స్ అంటే గర్ల్స్లో కూడా అడల్ట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అడల్ట్స్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి బాయ్స్ని 30 తీసుకున్నా, గర్ల్స్ని 20 తీసుకుంటున్నా. ఇప్పుడు ఏమంటున్నారు, ఇఫ్ 20% ఆఫ్ ద బాయ్స్ అండ్ 25% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ అడల్ట్స్. 30లో 20% అంట, 30లో 20% అనేవాళ్ళు అడల్ట్స్. ఓకేనా. అలానే గర్ల్స్లో 20లో 25% అడల్ట్స్. వాళ్ళు మనల్ని ఏమడుగుతున్నారు, ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ అడల్ట్స్ అంటే బాయ్స్లో కానీ గర్ల్స్లో కానీ ఉన్న అడల్ట్స్ కానీ వాళ్ళు ఎంతమంది అంటే ఈ రెండు మనం యాడ్ చేయాలి. ఓకేనా. ఈ రెండు మనం యాడ్ చేస్తే మనకి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అడల్ట్స్ కాని వాళ్ళు అని వస్తుంది. ఓకేనా. సో 30లో నుంచి 20% అంటే ఎంత, 30లో 20% అంటే ఎంత చెప్పండి, 3 2s are 6 అంటే 30 into 20 600, 600/100 అంటే 0 0s క్యాన్సిల్. అంటే సో మీకు ఈజీగా చెప్పాలంటే 30 into 20% అంటే 20/100. ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్, 3 2s are 6 అంటే టోటల్ 30లో 6 ఏమో అడల్ట్స్. అప్పుడు నాట్ అడల్ట్స్ ఎంతమంది అవుతారు చెప్పండి, 30 - 6 24 మెంబర్స్ అవుతారు. అలానే 20లో 25% అడల్ట్స్ అంట, అంటే 20లో 25% ఆఫ్ గర్ల్స్ అడల్ట్స్ అంట, అంటే 25/100 1/4 అంటే ఎన్ని టైమ్స్, 5 టైమ్స్ 5. సో టోటల్ 20 మెంబర్స్లో 5 మెంబర్స్ అనేవాళ్ళు అడల్ట్స్. అప్పుడు నాట్ అడల్ట్స్ అంటే అడల్ట్స్ కాని వాళ్ళు ఎంతమంది, 20 - 5 15 మెంబర్స్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, 24 + 15 ఏమవుతుంది చెప్పండి, 24 + 15 39 మెంబర్స్ అనేవాళ్ళు అడల్ట్స్ కాని వాళ్ళు. ఓకేనా, నాట్ అడల్ట్స్ అనమాట. సో ఇలా చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ వన్,
two candidates fought an election. One of them got 62% of the total votes and won by 432 votes. What is the total number of votes polled? సో టోటల్ నేను ఇప్పుడు 100% అనుకుంటున్నా. ఏమంటున్నారు క్వశ్చన్లో, ఒక 2 క్యాండిడేట్స్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు. అయితే ఒకళ్ళు 62% వచ్చినాయి. ఎంత మెజారిటీతో గెలిచారంట? 432 మెజారిటీతో గెలిచారంట. అంటే ఓన్ బై అన్నారు కదా, సో 432 ఓట్స్తో గెలిచారంట. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత, టోటల్ ఓట్స్ ఎన్ని పోల్ అయ్యాయి అని. సో ఆ టోటల్ ఓట్స్ పోల్ అయినాయి నేను 100% అనుకుంటున్నా. 100%లో 62% ఏమో విన్నింగ్ క్యాండిడేట్కి వచ్చినాయి. ఓకేనా, 62% ఏమో విన్నింగ్ క్యాండిడేట్కి వచ్చినాయి. అప్పుడు లూజింగ్ క్యాండిడేట్కి ఎన్ని వస్తాయి చెప్పండి? 38% వస్తుంది కదా. 100 - 62 38% వస్తుంది. సో వీటి యొక్క డిఫరెన్సే మనకేమి ఇచ్చారు? 432 అని ఇచ్చారు. విన్నింగ్ క్యాండిడేట్కి 62% ఓట్స్ వచ్చినాయి, ఓకే. బట్ ఎంత తేడాతో గెలిచాడు లూజింగ్ క్యాండిడేట్ మీద? 432 ఓట్స్ మీద గెలిచాడు విన్నింగ్ క్యాండిడేట్ అని. అప్పుడు విన్నింగ్ క్యాండిడేట్కి 62% వస్తే లూజింగ్ క్యాండిడేట్కి 38% వస్తుంది. అప్పుడు దాని యొక్క డిఫరెన్స్ ఎంత చెప్పండి? 62 - 38% వాల్యూ ఎంత అని ఇచ్చారు? 432. సో నీకు నాకు మధ్య డిఫరెన్స్ 432 ఓట్స్, అందుకే నువ్వు గెలిచావు అని. ఓకేనా. సో కాబట్టి 62% - 38 చెప్పండి ఇక్కడ ఎంత? 12 లైన్స్ 8 తీసేస్తే 4, 5 లైన్స్ 3 తీస్తే 2, 24% ఎంత ఇచ్చారు? 432 అని ఇచ్చారు. ఓకేనా. సో మనల్ని అడుగుతున్నారు టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అంటే 100% ఎంత అని. ఓకేనా. సో 4తో చేద్దామా? 4 6 24, 4 1s 4 0s 4 8s 108. సో 6 ఎన్ని టైమ్స్ ఇక్కడ? 6 1 is 6, 48 మిగులుతుంది కాబట్టి 6 8 48. సో 18 × 100 1800. సో టోటల్ ఓట్స్ ఎన్ని పోల్ అయ్యాయి? 1800 పోల్ అయ్యాయి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ session. So in next session we will see some more problems.